జగన్ శ్రీకాకుళం పర్యటనలో బూర్జ ఎస్ఐ ప్రవల్లిక మీద దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ ఓ వీడియో విడుదల చేశారు. ఎస్ఐపై దాడి చేయలేదని ఆయన చెప్పారు. బూర్జ ఎస్ఐ ప్రవల్లిక తమను అడ్డుకున్నారని, అయితే ఎస్ఐకు ఆరోగ్యం బాగోలేదని, జనాల్లో ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని ఆమెకి సెక్యూరిటీ ఇచ్చి పక్కకు తీసుకెళ్లానన్నారు. కార్యకర్తల వల్ల మహిళా ఎస్ఐకి ఇబ్బంది కలగకుండా తాను చర్యలు తీసుకుంటే ఆ వీడియోను తప్పుగా వక్రీకరిస్తూ మంత్రులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు చింతాడ రవికుమార్. తనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా తాను భయపడేది లేదన్నారు చింతాడ రవికుమార్. అక్కడ ప్రవళిక గారు అని చెప్పేసి ఎస్ఐ గారు, మా బూజ్ మండలానికి చెందినటువంటి ఎస్ఐ గారు, నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, రోజు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, అనేక ఇష్యూస్ గురించి, అనేక సమస్యల గురించి ఎప్పటికప్పుడే మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. ఆవిడ ఈ మధ్యన అనారోగ్యంతో కాస్త సఫర్ అయ్యారు. అక్కడ వేలాది మంది జనాలు వస్తుంటే నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి, మేడం మీకు ఈ మధ్యన ఆరోగ్యం బాగోలేదు కదా, జనాలు అందరూ వచ్చి పడుతున్నారు, అందరూ వేలాదిగా వస్తున్నారు, మీరు అక్కడి నుండి వెళ్ళిపోండి మేడం, పక్కకు వెళ్ళిపోండి అని చెప్పేసి మేము పక్కకు తీసుకువెళ్తున్నాం. ఈలోగా ఏంటంటే వచ్చినటువంటి జనాలు స్లోగన్స్ రైట్ చేశారు. ఎక్కువ మంది జనాలు, వేలాది మంది జనాలు వచ్చేటప్పుడు ఏమవుతుంది, స్లోగన్స్ రైట్ చేశారు. రైట్ చేసేటప్పుడు జై జగన్ జై జగన్ అనే స్లోగన్స్ రైట్ చేసేటప్పుడు ఆవిడ ఏంటంటే ఇట్లా కొద్దిగా చెవులు మూసుకుంది ఆవిడ. ఇది యాక్చువల్ జరిగిన ఆవిడ్ని మేము జాగ్రత్తగా పక్కకు తీసుకువెళ్తున్నాం. మేము ఆవిడ మధ్యలో ఉంటే కాస్త అనారోగ్యంతో బాధపడుతున్నారు కాబట్టి ఇబ్బంది కలుగుతుందని నేను చాలా క్లియర్ గా చెప్పాను. నేను మేడం మీకు బాగులేదు, మీరు ఆరోగ్యం సరిగ్గా లేదు, మీరు పక్కకు వచ్చేయండి మేడం అని చెప్పాను. చెప్పేసి మళ్ళీ పక్కకు తీసుకువెళ్తున్నాం. ఈ ఇష్యూ ఇది మేడం గారికి కూడా చాలా క్లియర్ గా తెలుసు. అయితే దీన్ని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ప్రోగ్రామ్ ని డైల్యూట్ చేయడం కోసం సాగుగా చూపించి కక్ష కట్టి ఎన్ని కేసులు పెట్టారనుకుంటున్నారండి? ఇది నిన్న ఈ జరిగిన ఇష్యూ కోసం పెట్టినటువంటి కేసులు చెప్తాను. 109, 189, 191, 221, 121, 74, 79, 351, 190 అని ఇన్ని సెక్షన్లు బనాయించారండి. ఇవి ఆఫ్ బిఎన్ఎస్వి అంటే అటెంప్ట్ మర్డర్ కేసు. ఆవిడ్ని నేను చంపాలని ప్రయత్నించానని చెప్పేసి మా మీద కేసు పెట్టారు. ఆవిడ్ని లేడీ అసాల్టింగ్ కేసు, డ్యూటీ అబ్స్ట్రక్షన్ కేసు, మేము కొట్టామని కేసు, మేము అన్లాఫుల్ గా లేనిపోని కుట్రలు పన్నామని కేసు. ఇన్ని కేసులు బనాయించి నాలాంటి వాడి మీద, నేను ఒక ఇంజనీరింగ్ లో పిహెచ్డి చేసినటువంటి వాడిని, బీటెక్ ఎంటెక్ పిహెచ్డి చేశాను, ఎల్ఎల్బి చేశాను. నేను చట్టం తెలిసిన వాడిని. పోలీస్ డిపార్ట్మెంట్ నే పావుగా ఉపయోగించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి సక్సెస్ఫుల్ కార్యక్రమాన్ని డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈ కేసులు పెట్టినా నేను సామాన్యునైనా ఇలాంటి కేసులకే మేము భయపడిపోం. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడినటువంటి అభిమానులు మేము.